హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సికి రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్, అందరూ చూసుకున్నారు కదా. సో ర్యాంక్ మిత్రులు నేను చూసుకున్న వాళ్ళలో ఒక డేటా అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు నామినేషన్లో స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కోర్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి 50-50 ఛాన్సెస్ ఫ్రెండ్స్. సో యావరేజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ రోజు 5th జరిగిన ఎగ్జామ్లో థర్డ్ షిఫ్ట్ సంబంధించింది ఇక్కడ మాత్రం వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు థర్డ్ షిఫ్ట్ సంబంధించిన వాళ్ళు 3 to 4 రాసిన ఎగ్జామ్స్ వాళ్ళకి మాత్రం పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా. సో యావరేజ్గా ఇక్కడ ఇవన్నీ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, సో వీళ్ళకి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే తక్కువ స్కోరు ఫస్ట్ రాసిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నామినేషన్లో. సో లాస్ట్ డే 25th జరిగిన ఎగ్జామ్లో లాస్ట్ డే 25th థర్డ్ షిఫ్ట్ జరిగింది ఫ్రెండ్స్ 3 to 4. వాళ్ళకి మాత్రం కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నామినేషన్ స్కోర్ రానికి. సో ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ స్కోర్ ఉంది ఈ డేటా అనాలిసిస్ ప్రకారం. సో ఏది ఏమైనా కానీ ఫ్రెండ్స్ వెయిట్ చేయండి నామినేషన్ స్కోర్ ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు. సో ఏ కట్ ఆఫ్ వస్తేనే పీఈటీకి క్వాలిఫై అవుతారు, రన్నింగ్ చేయాలో వద్దా అని అడుగుతున్నారు కదా. సో నేను దాని గురించి వీడియో సపరేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఏం వరి అవ్వకండి, నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ డిసెంబర్లో వస్తుంది కదా. సో దాని గురించి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది. సో ఏదేమైనా కానీ డిలే చేయొద్దండి, ఏది అప్పుడే చేసేయండి. సో ఈ స్కోర్ వచ్చింది అని బాధపడడం కన్నా సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది. కాంపిటీషన్ లేదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేను చెప్తున్నాను ఈ నోటిఫికేషన్లో కూడా సరిగ్గా కాంపిటీషన్ లేదు, అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఇంక్రీజ్ అయినాయంటే మ్యాక్సిమం నేను కూడా కట్ ఆఫ్ని ఎవరు అనలైజ్ చేయలేరు ఫ్రెండ్స్. ఇంత అని మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్లో వచ్చిన పోస్టెస్ కాకుండా వ్యాకెన్సీస్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ వాడు ఇంక్రీజ్ చేసినాడంటే ఒక అనాలిసిస్ చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే పోయిన అనాలిసిస్ కన్నా ఈ అనాలిసిస్ చాలా తక్కువ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, తక్కువ మంది ఎగ్జామ్ రాశారు. సో ఏది ఏమైనా కానీ ఫైనల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పీటీకి సంబంధించిన కట్ ఆఫ్ నేను చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా మన ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ సంబంధించిన ఎంతమంది ఇన్ని మార్క్స్ వచ్చినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఆ ర్యాంకు కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఇంకా షేర్ చేస్తాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, దానిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఏ విషయాలైనా కానీ నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.